దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి, నీ పాదాలకి స్తుతి కలుగునుగాక నాయన. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి. మీ సాక్షులుగా నిలబెట్టుకోమని నజరుడిని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 8 రకాల స్తుతులు చెల్లించున్నారు గనుక హెబ్రీ భాషలో ఇప్పుడు 7వ స్తుతి చూద్దాం. 7వ స్తుతి పేరేమిటనగా దౌదాహు. దౌదాహ్ అనగా కృతజ్ఞతతో ఆరాధన తోడు చేసి చేతులెత్తి దేవుని స్తుతించడం. కృతజ్ఞతతో ఆరాధన కలిగి చేతులెత్తి దేవుని స్తుతించడం. దీనిని దౌదాహ్ అంటారు. ఆరాధన అంటే ఏమిటి? ఇవ్వాలి. మనం ఆరాధించాలి, దేవుడు తీసుకోవాలి. మన ఆరాధన పైన ఆయన మనస్సు, ఆయన కనుష్టి అన్నీ ఉంటాయన్నమాట. ఆయన చూస్తూ ఉండు, ఆయన వింటా ఉండు గనక మనం స్తుతించాలి, అలాగ దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఎంతో మరి సంతోషిస్తాడనమాట. దేవుని ఆరాధన చేసిన వ్యక్తి ఎవరంటే ఈ విధముగా కృతజ్ఞత కలిగి ఆరాధన తోడు చేసి చేతులెత్తి స్తుతించిన వ్యక్తి ఎవరుగా యోబు గారు కనపడతారనమాట. యోబు గ్రంథంలో చూసినట్టయితే ఆయన ఎంతో యథార్థవంతుడు, భక్తిపరుడు, ఎటువంటి చెడుతనము విసర్జించిన వాడనమాట. ఎటువంటి చెడు తనలో లేదు. అటువంటి భయము, భక్తి కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరి పిల్లలు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఒకానొక టైంలో అన్నీ దూరం అయిపోయినప్పుడు మరి దేవుణ్ణి కూడా స్తుతించినట్టుగా ఉన్నదనమాట. అంటే మన జీవితంలో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బలహీనతలు గానీ, ఆస్తులు గానీ, మరి ఏదైనా హోదాలు గానీ, డబ్బు గానీ అయినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఏమి ఉన్నా లేకున్నా దేవుని స్తుతించాలి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. యోబు గారు అలాగనే చేసి ఉన్నారు గనక, మనము కూడా ఆ రీతిగా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనకి ఎటువంటి బలహీనతలు, ఎటువంటి రోగాలు, ఎటువంటి అప్పుల సమస్యలు, ఏ ఉద్యోగం లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా, ఏ బంగారం లేకపోయినా, ఎటువంటి హోదాలు లేకపోయినప్పుడు కూడా, అంత చందా లేకపోయినా, జ్ఞానం లేకుండా, చదువు లేకపోయినా గానీ, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు అటువంటి ఆరాధన దేవునికి ఎంతో ఇష్టముగా ఉంటదనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గారికి ఎన్నో శ్రమలొచ్చినాయనమాట. ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. పిల్లలు పోయారు మరి. ఆ! అన్నీ బలహీనతలనమాట. రోగము వచ్చేసింది. ఆరోగ్యము క్షీణించింది. అయినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి స్తుతి కలుగును గాక అని చెప్పినట్టుగా మరి దేవుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మనం అది లేదు, ఇది లేదనేది కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. మరి మనాది చింత, దిగులు అట్లాంటివి పెట్టుకోవద్దులే గానీ, ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా మరి అన్ని సమస్తం కూడా దేవుడే. మరి ఒకానొక టైం వచ్చినప్పుడు దేవుడు అన్ని విధాలుగా దేవుడు బ్లెస్ చేస్తాడు. అన్ని విధాలు మనకు సమకూర్చాలని దేవుడి యొక్క ఆలోచన. మనల్ని బ్లెస్ చేయాలని, దీవించాలని దేవుడు కోరుకుంటా ఉంటాడనమాట ఎప్పటికి గూడా. ఈ మ నా పిల్లలు మంచిగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అన్ని విషయాలలో అని చెప్పేసి దేవుడు ఆశిస్తా ఉంటాడనమాట మన నుంచి. అట్లాగనే మనం గూడా యోబు గారిలాగా మనం గూడా ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఎంతగానో ఆయనకు కృతజ్ఞతా భావం కలిగి స్తుతులు చెల్లించి బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇటు మాటలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.